నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు నాడు నరకప్రాయం నేడు సుఖవంతమైన ప్రయాణం మంత్రి కందుల దుర్గేష్ ఉండ్రాజవరంలో 4 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు పరిశీలన గోదావరి తీరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే పండుగ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు ముగిసిన శ్రీరామనవమి మహోత్సవాలు పలు ఆలయాల వద్ద భక్తులకు అన్నదానం ఉండ్రాజవరంలో 4 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లకు పునర్వైభవం తెచ్చామని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో పర్యటించారు. ఉండ్రాజవరం గ్రామంలో 4 కోట్ల R&B నిధులతో నూతనంగా నిర్మించిన 1.2 కిలోమీటర్ల ప్రధాన సీసీ రహదారిని ఆయన స్వయంగా పరిశీలించారు. రోడ్డు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా రోడ్డుపై నడుస్తూ గ్రామస్తులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ నుంచి స్థానికంగా కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మవారి ఆలయం వరకు బైక్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆశీస్సులతో మంత్రిని అయ్యానని, వారి సహకారంతో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి విస్తరణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత 5 ఏళ్లలో 2019 నుంచి 24 వరకు పాలనలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని, కనీసం గుంతలు పూడ్చే నాథుడు కూడా లేక ప్రయాణికులు నరకం చూశారని ఫైరయ్యారు. కొత్త రోడ్ల నిర్మాణం దేవుడరుగు, కనీసం ఉన్న రోడ్లపై తట్టిన మట్టి కూడా వేయలేదని విమర్శించారు. కానీ నేడు నిడదవోలు నియోజకవర్గంలో అద్భుతమైన రోడ్ల నిర్మాణం జరుగుతోందని ప్రజలే సాక్ష్యం చెబుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పదే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీఎం, డిప్యూటీ సీఎంల ప్రత్యేక చొరవతో నిధులు రాబట్టి నిడదవోలును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఉండ్రాజవరం నుంచి కొండాలమ్మ దేవాలయం వరకు నిర్మించిన 1200 మీటర్ల సీసీ రోడ్డు వల్ల స్థానిక వ్యాపారులకు, ప్రజలకు ప్రయాణ కష్టాలు తొలగాయని, ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వే కూటమి ప్రభుత్వానికి అసలైన నిదర్శనమని అన్నారు. ఇదే సందర్భంలో పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరంలో కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జై అమరావతి, జై మోదీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా బైక్పై ప్రయాణించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు, భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. రాజమండ్రి గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై లేనిపోని వివాదాలు సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని డైరెక్టర్ పి కాశీ కరుణ్ కుమార్ ఆరోపించారు. రాజమండ్రి దేవీ చౌక్ నుంచి గోకవరం బస్టాండ్ మార్గంలో భవనం అక్రమ కట్టడమని గత కొన్ని నెలలుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. పునాదుల నిర్మాణం నుంచి కూడా పత్రికలలో, మీడియాలలో కథనాలు వస్తున్నది తెలియంది కాదు. భవనం ఎదుటనే రాజకీయ పక్షాల నాయకులు సైతం నిరసన వ్యక్తం చేయటం, నగరపాలక సంస్థ PRSలో ఫిర్యాదు చేయటం జరిగింది. ఎట్టకేలకు అది అక్రమ కట్టడం కాదు, అన్ని అనుమతులు ఉన్నాయి, సక్రమమేనని గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ కు నిబంధనల మేరకే నిర్మాణం చేశామని, నగరపాలక సంస్థ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని డైరెక్టర్ పి కాశీ కరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో పాటు VVS ప్రభుస్వామి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ఎవరినీ తాము ఎప్పుడూ కలవలేదని చెప్పారు. కార్యక్రమంలో టేకిరావు, ఇతర వ్యాపారులు, సభ్యులు పాల్గొన్నారు. దుష్ట ప్రచారం చేసి మాలో మాకు కలతలు తెప్పించారే తప్ప గౌరవనీయులైన ఎంపీ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఏం ఆశించలేదు. అది యథార్థం, దయసాక్షిగా చెప్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఏం ఆశించలేదు. వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి ఉంది కాబట్టి అడిగారు ఆయన, అంతే. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఏమీ అనలేదు. వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళ యొక్క సంస్థకి ఆయన ఎమ్మెల్యే గారు దానికి హెడ్గా ఉంటారు కాబట్టి ఆయన గారు ఏంటంటే మా నామ్స్ ప్రకారంగా కట్టండి సూచించారు. దాని ప్రకారంగా మేము ఆయన చెప్పిన దాని ప్రకారంగా గౌరవనీయుల మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఎవరిని పేపర్లో అనేకమైన రాస్తున్నారు. సింగిల్ రూపాయి కూడా మమ్మల్ని ఎవరు ఎప్పుడు అడగలేదు, మేము ఎవరు ఇవ్వలేదు. నేను ఒక ఆయన హైదరాబాద్లో ఉంటే, ఒక ఆయనేమో పత్తిపాల్లో ఉంటాడు. ఎవరిని అడుగుతారో ఎవరిస్తాం. అలాంటిది ఏమీ జరగలేదు. ఎవరికి కూడా డబ్బు రూపంలో ఇవ్వడం అనేది పుచ్చి అబద్ధం. అమరావతి వారు భవన నిర్మాణానికి చిన్న ఆటంకాలు వచ్చాయండి. హైకోర్టు వారు, అమరావతి వారు ఆశించిన హైకోర్టు వారు భవన నిర్మాణానికి ఆటంకం లేకుండా అనుమతి ఇచ్చారు.
స్థానిక దేవిచౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు వైసీపీ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ భక్తుల మనోభావాలను కాపాడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వైసీపీ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు డిమాండ్ చేశారు. స్థానిక దేవిచౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ హిందూ భక్తులకు ఆదిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్న వారిని కమిటీ నుంచి తొలగించాలని అన్నారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మేరకు కూటమి ప్రభుత్వం పెద్దలకు జ్ఞానోదయం కలిగించాలని అన్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో వాసంశెట్టి గంగాధరరావు మాట్లాడారు. ప్రత్యక్షంగా దొరికిన చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకపోతే వైసీపీ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్ రామ్, మార్గాని సురేష్, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆర్య చిన్ని, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు సప్ప ఆదినారాయణ, జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు దూలం ప్రసాదరావు, నగర ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరగాటి దుర్గారావు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, నగర యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న, వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, దుర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కనీసం అతనిపై చర్య తీసుకునేటువంటి పరిస్థితి అయినా ఉండాలి. ఇప్పటికి కూడా మరి ఎందుకనో మరి ఈ గవర్నమెంట్ పక్షపాతంగా ఉన్నదో లేకపోతే అతను సపోర్ట్ చేసుకుంటూ వస్తుందో తెలియదు, కానీ అతను వెంటనే మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి విభాగంలోని అన్ని విభాగాలు కలిసి ఇవాళ చేస్తున్నటువంటి ఆందోళనని మరింత ఉధృతం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇమీడియట్లీ అతను బర్తరఫ్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. అలాగే తక్షణ చర్యలు కూడా మేము డిమాండ్ చేస్తాం. దేశవ్యాప్తంగా ఇవాళ ఇది పెద్ద చర్చనీయాంశమై ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన్ని కొనసాగించడం. ఈ టీటీడీ బోర్డు చైర్మన్గా ఎప్పుడు కూడా తగనటువంటి వ్యక్తికి ఈ రోజున ఇప్పుడున్నటువంటి పాలకులు వారిని ఏదైతే ప్రభుత్వంలోకి సీఎంగా తీసుకొచ్చిన వ్యక్తికి సహాయం చేసిన వ్యక్తికి ఇవ్వాలనే దుర్బుద్ధితోనే ఈరోజు ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి, పూర్తిగా అనర్హుడైనటువంటి వ్యక్తికి ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా కట్టబెట్టారంటే భక్తులందరూ కూడా చాలా బాధపడవలసిన విషయం. గుడ్ ఫ్రైడే సందర్భంగా కొంతమూరు ఆర్సీఎం చర్చి నుంచి ఆర్జేవై ఆర్సీఎం వరకు పాదయాత్ర చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుప్రభుని శిలువ యాత్ర కొంతమూరు ఆర్సీఎం చర్చి నుంచి గోదావరి ఆర్సీఎం వరకు రెవరెండ్ మనోజ్ ఫాదర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాదయాత్రలో యువతీ యువకులు, పెద్దలు, స్త్రీలు, ముఖ్యంగా వృద్ధులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ మనోజ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని, ప్రేమను స్మరించుకునే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే అని, పాప విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం మానవాళికి నిత్య జీవన మార్గాన్ని చూపిస్తుందని అన్నారు. ఈ రోజు మనకు క్షమాగుణం, దయ, నిస్వార్థ ప్రేమను గుర్తు చేస్తోందని చెప్పారు. ప్రతి హృదయంలోనూ దయ, కరుణ కలగాలని, యేసయ్య దీవెనలు అందరికీ ఉండాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. నిజమైన ప్రేమ, త్యాగాల గొప్పతనాన్ని గుర్తు చేసి ఈ రోజున క్రీస్తు దీవెనలు అందరికీ కలగాలని ఆశిద్దామని చెప్పారు. కార్యక్రమంలో పీవీసీ మెంబర్స్ మర్యాదల్ యూత్ ఈర్ష్య, కొండలరావు, దాస్, కిరణ్, భాస్కర్ రావు, విజయరాజు, రవి, విజయ్, డాక్టర్ రవి, సుబ్బారావు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. వారు సైతం క్రీస్తు ప్రభుని ప్రేమ సాన్నిహిత్యాన్ని అనుభవించేలాగున దీవించమని ప్రార్థిద్దాం. ఈ యొక్క స్థలము తెలియజేస్తుంది, కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయండి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. ఈ క్రీస్తు నేర్పిన జీవితం సహాయం చేయండి. దాహముతో ఉన్నాను, దాహము తీర్చారా? ఆకలితో ఉన్నాను, అన్నము పెట్టారా? వస్త్రహీనుడుగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారా? ఈ నా చిన్న బిడ్డలలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినా అవి నాకు చేసినట్లే అంటూ ప్రభు చెబుతుండగా సిలేనియా సీమోను వలె మనము కూడా అవసరంలో ఉన్న పేద దేవీపట్నం మండలంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.
దేవీపట్నం మండలం పరిధిలోని ఇందుకూరుపేట, ఇందుకూరు, పేరగ, సాగినపాడు, పెనకలపాడు, ఆర్ కాలనీలు, ఉప్పయ్యపాలెం గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు కలిసి కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు మహాప్రసాదంగా అన్న సమారాధన చేశారు. కార్యక్రమానికి సమీప గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా రాజమండ్రిలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి క్రిస్టియన్ యూత్ అసోసియేషన్, లూథరన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక సెంట్రల్ జైల్ పార్క్ నుంచి సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న హోలీ ట్రినిటీ చర్చి వరకు కొనసాగింది. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్తవ వర్షిప్ ఫౌండర్, అంతర్జాతీయ ప్రసంగి బ్రదరన్ జాన్ వెస్లీ, మోజెస్ దేవభూషణ్ కుమార్, సంఘ కాపరులు పాల్గొని దేవుని పునరుద్ధరణ కొరకు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడాల జాన్సన్, సెక్రటరీ నెల్లి శాంసన్, గోడి మోజెస్, జయసుందర్, పిటా సుమన్, సుకుమార్, సునీల్, విలియం, మనోహర్, ప్రశాంత్, సుహాస్, నూతనపాటి వినయ్, అన్ని క్రైస్తవ సంఘాలు పాల్గొన్నాయి. రక్షించడానికి లోకానికి వచ్చారు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని బైబిల్ సెలవిచ్చింది. రోమా 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే నమ్మువారు యేసు క్రీస్తు ప్రభు కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారని రోమా పత్రిక 3:23-24 వచనాలలో రాయబడింది. యేసు క్రీస్తు ప్రభు మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చారు కనుక ఆయన ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారు ఆత్మ. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలియజేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల అర్ధనగర ప్రదర్శనతో ప్లికార్డులు పట్టుకుని కార్మికులందరూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అనేకసార్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడారు. రోజులు గడుస్తున్నా కార్మికులకు నీడ అనేది ఇంతవరకు లేదని, ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకుని తమకు నీడను కల్పించాలని తెలియజేశారు. రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కూరపాటి రాజన్న మాట్లాడుతూ రానున్న రోజుల్లో తమ నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టే పరిస్థితి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ సోదరులు, ప్లంబర్, పెయింటింగ్, కార్పెంటర్, రాడ్ బెండింగ్, సెంటరింగ్, బోర్డ్ సెంటరింగ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2014 నుంచి 2019 వరకు కాళ్ళు అరిగేలా తిరిగినా సరే సైటు ఎక్కడా లేదని చెప్పి ఉన్న ప్రభుత్వం ఈ రోజున మేము సాధించుకున్న మహానుభావ ఒక రూపం వెయ్యండి, ఆ నీడలో కార్మికులందరూ కూడా ఈ యొక్క మీటింగులు పెట్టుకుంటారు అంటే కనీసం ఈరోజు కూడా ప్రభుత్వం స్పందించలేని కారణం తయారైంది. ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో రోడ్లపైకి రావాల్సి వస్తుంది అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి కార్మికులంతా నిర్మించడానికే ఉన్నాము, మాకు పార్టీలు ఏమి ఉండవు. శ్రమిస్తేనే తప్ప, మాకు రెక్కాడితేనే తప్ప డొక్కాడని మాకు ఎలాంటి పార్టీలు మాకు అంటగట్టకండి. దయచేసి శ్రామికులు సమైక్యంగా ఉండడం కోసం ఇక్కడ నిర్మించుకోవడం అవుతుంది కాబట్టి దయచేసి మీరు వెంటనే నిర్మించేసి మాకు చేయుతనిచ్చేది కట్టించేసి అప్పచెప్పాలి. ఈ ఎండలో కూర్చుని మీటింగ్ పెట్టుకుంటాం. దయచేసి ప్రభుత్వం ఎండనే దయించి మా మీద ఎండ ఈ భవన నిర్మాణాన్ని నిర్మిస్తారని చెప్పేసి కోరుకుంటూ రాజమహేంద్రవరం లింగంపేట వాంబే గృహాలు శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లింగంపేట వాంబే గృహాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అమ్మవారి అన్నప్రసాదాన్ని దాతలు కరి రాంబాబు, కరి కాంతం, కరి కోటేశ్వరరావు, కరి నాగు కుటుంబ సభ్యులు సహకారంతో చేశారు. కార్యక్రమంలో రమేష్, పడాల ప్రసాద్, శివ, పడాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామదేవత శ్రీ 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 పోలేరామమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామదేవత శ్రీ 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 పోలేరామమ్మవారి 12వ జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. 2వ రోజు జాతర మహోత్సవాల భాగంగా రాయి లక్ష్మణరావు మణిపూజ కార్యక్రమం నిర్వహించారు. 2వ రోజు జాతర మహోత్సవాల భాగంగా రాయి లక్ష్మణరావు మణి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, కలశ పూజ, గరగల పూజ, కుంకుమ పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వై సత్యనారాయణ, చిత్రపు చిన్ని, బాలిన వేణు, బొడ్డిగు సురేష్, లింగం చంద్రరావు, శీలం సుబ్బారావు, పిల్లారిశెట్టి లక్ష్మీపతి దంపతులు, రాయి శత్రుజుడు దంపతులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో శ్రీ గంగమాంబ సహిత బసవేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో గంగమాంబ సహిత బసవేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురుశ్రేష్ఠ బిరుదాంకితులు ప్రముఖ వాస్తు సిద్ధాంతి దొంతశెట్టి కాళహస్తీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ప్రముఖ శైవగమ పండితులు స్మార్త బ్రహ్మ కారుపర్తి చెన్నమల్లేశ్వరరావు పూజలు చేస్తున్నారు. కార్యక్రమం కాతేరు శ్రీ బసవేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం ఎర్రవారి వీధిలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఎర్రవారి వీధిలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 2000 మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు, కడియాల వరబాబు, మామిడిపల్లి రామకృష్ణ, ఆర్ సంజయ్, జమ్ము శ్రీనివాస్, సౌభాగ్య ఆప్టికల్స్ హనుమాన్ సింగ్, పురోహిత్, సంజయ్, కురగంటి ప్రభాకర్, నడివలస చంద్రరావు, యనమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, సకల భోగవాక్యాలతో వ్యాపార అభివృద్ధి జరగాలని, అదేవిధంగా మన యొక్క గ్రామం కానీ దేశం కానీ అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మన యొక్క హిందూ ధర్మం ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం చేత నిలబడాలని మనస్ఫూర్తిగా ఆ కమిటీ వారి తరపున నేను కూడా రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ దశావతార సీతారామాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి శ్రీ దశావతార సీతారామాలయం వద్ద సుమారుగా 3000 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బి కామరాజు, ఆలయ గౌరవ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతుకర అప్పారావు, గుంటల వెంకన్న, బాబీ మోహన్ రావు, ప్రగాఢ శంకర్రావు, పులి రాంబాబు, వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన దశావతార సీతారామాలయం నందు కళ్యాణోత్సవం వైభవం అత్యంత వైభవంగా జరిగింది. మరియు ఈరోజు 5 రోజులు పాంచాహిని కళ్యాణం, 5 రోజులు కూడా అత్యంత వైభవంగా జరపబడింది. మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమం గొప్పగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరంలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఆరాధనలు జరిగాయి. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ గుడ్ ఫ్రైడే శుక్రవారం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిలువపై పలికిన 7 మాటలను సూక్తులను ధ్యానించారు. కార్యక్రమంలో పలు సంఘ సభ్యులు ప్రపంచ శాంతి, దేశ శాంతి, మానవులందరి క్షేమం కోసం ప్రార్థనలు జరిపారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల డైరెక్టర్ డాక్టర్ కమలా షైరా, యూత్ పాస్టర్ జీ బ్రియన్ మోజెస్ గుడ్ ఫ్రైడే కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో చర్చి పెద్దలు ఐజాక్ రాజు, సువర్ణరత్నం, జాకబ్, సుమన్, శ్రీనివాస్, చిరు, సన్నీ, నాగేశ్వరరావు, అరుణ్, విక్టర్, వినోలియా, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. శుభకరంగా భావించే అవకాశం ఉంది, కానీ శుభకరమైన దినంగా దాన్ని భావించి దేవుని స్తుతిస్తారు క్రైస్తవులంతా. దీనికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసు మరణించడం ద్వారా మనిషి తిరిగి జీవించడం గాను, అనగా చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళటం గాను యేసు ప్రభు ఒక దారిని ఏర్పాటు చేశాడు. కనుక యేసు ద్వారానే రక్షణ వస్తుంది అనేటువంటి భావనతో క్రైస్తవులంతా కూడా ఆయనను స్తుతిస్తూ దేవుని స్తుతి. విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కుల మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల గౌరవ్ సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులపై ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండించారు. దళితుడు ఏ మతం స్వీకరించినా సమాజం తనను చూసే దృష్టి మారిందని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ రాజమండ్రి ఇన్ఛార్జ్ సుకపట్ల రాంబాబు, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు, జిల్లా నాయకులు నక్కా వెంకటరత్నరాజు, రాజానగరం ఇన్ఛార్జి కొల్లాటి అబ్బులు, రూరల్ నాయకులు కొత్తపల్లి శేఖర్, కొల్లపు శ్రీను, నెల్లి సుబ్బారావు, మండా సుబ్రహ్మణ్యం, ఏపీ పని యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదంటే సెక్యులర్ పార్టీ చెప్పుకున్న టీడీపీ ప్రభుత్వం ఈరోజు రఘురామరాజుని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పెట్టి అక్కడ హిందువులని, క్రైస్తువులని, ముస్లిం వర్గాలు ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్న వాతావరణాన్ని చడుగులొప్పి అక్కడ క్రైస్తువులుగా ఇబ్బంది పడుతున్న రఘురామరాజుని ఇమీడియట్గా డిప్యూటీ స్పీకర్ హోదా నుంచి తొలగించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి. మరి ఆ దేవాలయాలు ఏ అయితే అక్రమంగా ఈ అనుమతి లేకుండా నిర్మించారో ఆ చట్టబద్ధమైనతేనే అది న్యాయం జరుగుతుంది తప్ప ఏదో క్రిస్టియన్స్లో కొంతమంది చర్చిలు పర్మిషన్ తీసుకుని కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా మరి నిర్మించుకుని ప్రార్థన చేసుకుంటే దాన్ని ఈ ఏదైతే తన మీద ఉన్న కేసులను ఎక్కడ బయటకు వస్తాయనే బాధతో ఆ మత ముసుగు తొడుక్కుని రఘురామకృష్ణరాజు ఈ విధంగా మత విభేదాలు, కుల విభేదాలు సృష్టించి ఈ రాష్ట్రంలో. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాడు నరకప్రాయం, నేడు సుఖవంతమైన ప్రయాణం. మంత్రి కందుల దుర్గేష్. ఉండ్రాజవరంలో 4 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు పరిశీలన. గోదావరి తీరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే పండుగ. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. ముగిసిన శ్రీరామనవమి మహోత్సవాలు. పలు ఆలయాల వద్ద భక్తులకు అన్నదానం. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.